ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? దీనికి బెల్లం, కొబ్బరి, నువ్వులు, సొరకాయ, రవ్వ, నెయ్యి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? సో ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో మీరు కుక్ అంటే డెఫినెట్గా అన్ని రకాల వంటలు కూడా డెఫినెట్గా చేస్తానండి. బట్ మీ స్పెషల్ డిష్ ఏంటి? మీరు అన్నిటికన్నా బాగా చేసే ఒక డిష్, స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, అంటే ఇది అని కాదు, అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఏదైనా. ఏదైనా. సో మీరు ఏ వంటలు వండుతారు? ఓన్లీ మన సౌత్ ఇండియన్ లేకపోతే నార్త్? సౌత్, నార్త్ కూడా పరాఠాస్, మేతి పరాఠా, కాలు పరాఠా, గోబీ పరాఠా, బ్రోకలీ పరాఠా. బ్రోకలీ పరాఠా కూడా అన్ని. కాలీఫ్లవర్ పరాఠా ఉంటుంది అయితే డెఫినెట్ గా తెలుసు, కానీ బ్రోకలీ పరాఠా నేను కూడా ఎప్పుడు తినలేదు. అన్ని చేస్తాను, అన్ని రకాలు. నైస్ నైస్. చోలీ, రాజ్మా. నైస్ అండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? 15 years నుంచి చేస్తాను. ఓ, లాంగ్ ఎక్స్పీరియన్స్. సో హీట్ అయినట్టుంది. సో ఇంతకీ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేనా, నిజం చెప్పాలంటే మీ ఈటీవీ నుంచే నేర్చుకున్నా. ఈటీవీ నుంచి? ఓ మై గాడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆన్సర్. ఎందుకంటే నాకు ముందు వంటలు రాదు, ఇవి చూసి నేర్చుకున్న తర్వాత ఒకటి నేర్చేసుకున్నారా? నేర్చుకున్న తర్వాత చూస్తూ. సో మీరు టీవీ చూసారంటే మాత్రం కంపల్సరీ టీవీ చూస్తారు. నాకు ఒక్క ఛానల్ సింగింగ్. సో ఇక్కడ చూసిన వెరైటీస్ అన్ని మీరు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ నచ్చిందంటే చాలు చేద్దాం. నైస్ నైస్. ఓకే. దీంట్లోనే రవ్వ వేసుకుందామండి. మనకి ఇది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, దోరగా ఉంటుంది, లైట్ గానా? దోరగా ఉంటుంది చాలు. సో మీరు ఏ స్వీట్స్ చేస్తారు జనరల్ గా? స్వీట్ అంటే ఇంకా మామూలు గులాబ్ జాములు చేస్తాను, కర్చకాలు చేస్తాను, ఇంకా బచ్చాలు, ఇంకా మన పెట్టాను కదా కొబ్బరి బూరెలు. కొబ్బరి బూరెలు, ఓకే, అలాంటివి చేస్తాను. సో అన్ని మా అభిరుచి ఛానల్ నుంచి నేర్చుకున్నాను. చాలానండి, నిజం చెప్పాలంటే నాకు ఇది లైఫ్ ఇచ్చింది అనుకుంటా. ఓ మై గాడ్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు మాత్రం నిజంగా నాకు షాక్. నిజం అంటే మా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఆర్ఎల్స్ మా ప్రోగ్రామ్ చేసి డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీకి తినిపించాలని అనుకుంటాను, కానీ నేను ఆల్రౌండ్ అందరికి క్రేజీ. సో రవ్వ మనం లైట్ గా దురగాల వేయించేసుకొని దీంట్లో మనం సొరకాయ వేసుకుంటాం. ఓకే. నెయ్యి అండి, మళ్ళీ కాస్త నెయ్యి వేసుకుంటాం. ఓకే. ప్యాన్ హీట్ గా ఉంది కదా, ఇందులోనే సొరకాయ వేసుకుంటాం. ఓకే. సో హల్వాస్ కూడా చేస్తూ ఉంటారా? సొరకాయ తోటి హల్వా చేస్తాను. సగ్గుబియ్యం సొరకాయతో పాయసం, క్యారెట్తో సగ్గుబియ్యంతో పాయసం. అంటే కొత్తగా ఏదో నేర్చుకోవాలి, కొత్తగా చేయాలి. నైస్ నైస్. సో రీసెంట్ గా మీరు నేర్చుకున్న కొత్త వంటకం ఏది? కొత్త వంటకం నిజం చెప్పాలంటే ఇదిగో సొరకాయ లడ్డు, మ్యాంగో పరాటా. మ్యాంగో పరాఠానా? సో మామిడికాయ పచ్చి మామిడికాయ తోటి అంటే పరాఠా. అది మామిడికాయ తోటి మాకు నచ్చింది. అంటే నేను ముఖ్యంగా చేసింది అయితే ప్రెగ్నెన్సీ లేడీ కోసం చేశాను. అంటే వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎప్పుడు రొటీన్ ఫుడ్ అయినా మాకు కొత్తగా ఏదైనా చేయాలంటే మ్యాంగోతో చేశాను. నైస్ నైస్. నచ్చిందా వాళ్ళకి కూడా? చాలా బాగా నచ్చిందండి. అందుకని మీ ఛానల్ పెట్టాను. ఇది ఫ్రై అయిందండి, బెల్లం వేసుకుంటున్నానండి. ఈ బెల్లం కరిగేదాకా మనం వెయిట్ చేయాలి. ఈ లోపు ఇది స్లిమ్ లో పెట్టి మనం మిక్సీ పట్టుకున్నాం. కొబ్బరి, నువ్వులు, యాలకాయలు మిక్సీ పట్టుకున్నాం. ఓకే. ఓకే సార్. సో ఎండు కొబ్బరిని పొడి చేసాం కదా? ఎండు కొబ్బరి పొడి చేసి ఇందులో నువ్వులు వేసుకుంటాం. నువ్వులు ఇలా చేసుకుంటాం. ఓకే అండి.
ఓకే. సో నువ్వులు, కొబ్బరి అండ్ ఇలాచి. ఇందులో రవ్వ వేసుకుందాం. ఓకే. సో బెల్లం కూడా కరిగిపోయిందండి మొత్తానికి. కరిగిపోవాలి, కరిగితేనే మనకి రవ్వ వేసుకుంటున్నామండి. ఓకే. వేయించి పెట్టుకున్నాం కదా ఇందాక. అవును. ఇది కాస్త దగ్గర పడాలి. ఓకే. కాస్త దగ్గర అవుతే మనం ఇది కలిపేసుకోవాలి. ఎక్కువ ఉడకక్కర్లేదు, ఇందాక వేసుకున్నాం కదా. దీంట్లోనే ఇప్పుడు ఇదంతా వేసారు. ఇదంతా వేసి ఈ కొబ్బరి నువ్వుల పొడి. కొబ్బరి నువ్వుల పొడి వేసుకున్నామంటే ఐరన్ ఉంటుంది బెల్లంలో మనకు. సొరకాయలో ఇప్పుడు ఎండాకాలం కదా, వాటర్ ఉంటుంది. అవునవును. మనకి నువ్వులు దేనికైనా మంచిది. ఎండు కొబ్బరి మనకి ఇది నిలువ ఉంటుంది. ఇలాంటి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, నిలువ ఉంటుంది. చల్లారాని, చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఓకే. ఇందులోనే మనం ఇందాక డ్రై ఫ్రూట్ వేసుకున్నాం, ఇందులో వేసాం. చల్లారిందండి, లడ్డు చేసుకున్నాం. సరే, మనం లడ్డూస్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. చేసుకోవాలి. సో రెడీ అయిపోయినాయి కదండి లడ్డూస్, మనం షార్ట్ చేసేద్దాం. ఓకే అండి. వేడి వేడి చల్లారింది అనుకోండి. సొరకాయ రవ్వ లడ్డూస్ రెడీగా ఉన్నాయండి. సో ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను, మీరు ఏదో ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ రవ్వ లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, సూజీ రవ్వ, నువ్వులు. సొరకాయ రవ్వ లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సూజీ రవ్వ వేయించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి సొరకాయ తురుము, బెల్లం వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు అందులో సూజీ రవ్వ, మిక్సీ పట్టించిన కొబ్బరి, మినుములు, యాలకుల మిశ్రమం వేసి బాగా కలిపి కాసేపు చల్లార్చి ఉండలుగా చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ రవ్వ లడ్డు రెడీ.